ఇండియాలోని ప్రజలంతా కూడా కేక వేస్తే ఆ సౌండ్ కే గుండాగి చచ్చిపోతుంది పాక్. కానీ మేకపోతు గాంభీర్యం అన్నట్లుగా ఇండియాపై రెచ్చిపోయి కామెంట్స్ చేస్తోంది. అంతేకాకుండా బోర్డర్ దగ్గరలో ప్రతిరోజు కూడా కాల్పులు జరుపుతోంది. పాక్ కాలు దువ్వుతున్న విధానం చూస్తుంటే ఆ దేశం యుద్ధమే కోరుకుంటుందని స్పష్టమవుతోంది. ఏ క్షణానైనా పాక్ పై ఇండియా దాడి చేయడం ఖాయం. మరి యుద్ధమంటూ వస్తే పాక్ అసలు ఎన్ని రోజులు పోరాడగలుగుతోంది? ఆ దేశం దగ్గరున్న ఆయుధ సంపత్తి ఎంత? మన దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నాయి? పాక్ మతాన్ని రెచ్చగొడితే ముస్లిం దేశాలు యుద్ధంలో పాక్ కి కొమ్ము కాస్తాయా? నేరుగా యుద్ధంలో పాల్గొనకపోయినా పాకిస్తాన్కు ఆయుధ సాయం చేస్తాయా? మరి భారత్ వెంట ఉండేటువంటి దేశాలు ఏవి? ఇప్పుడు సర్వత్రా కూడా చర్చనీయాంశంగా అవుతున్న ప్రశ్నలైతే ఇవే. పాకిస్తాన్ బలుపు అంతా ఇంత కాదు, గుప్పెడంత దేశం గోరోజనం మాత్రం చాలానే ఉంది. పహల్గాం దాడిలో పాక్ పాత్ర ఉందని ప్రత్యేకించైతే చెప్పనక్కర్లేదు. ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఈ తరుణంలో దౌత్యపరంగా ఇప్పటికే పలు ఆంక్షలు విధించింది భారత్. ఏ క్షణానైనా సైనిక చర్యకు సిద్ధంగా ఉంది. పాక్ కి కూడా తెలుసు భారత్ తమపై దాడి చేయడం ఖాయమని. కానీ పాకిస్తాన్ మాత్రం ఎవరి అండ చూసుకోనో తెలియదు కానీ కయ్యానికే కాల్దుపుతోంది. పాకిస్తాన్ నమ్మకం ఏంటి అంటే మతాన్ని రెచ్చగొడితే తమకు అండగా ముస్లిం దేశాలు కదిలి వస్తాయని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఇజ్రాయిల్ పాలస్తీనాపై పోరాటంలో చుట్టుపక్కలున్నటువంటి ముస్లిం దేశాలపై పోరాడుతున్న పరిస్థితి. అదే తరహాలో తమకి కూడా ముస్లిం దేశాలు ప్రత్యేకంగా కాకపోయినా పరోక్షంగా అయినా సపోర్ట్ చేస్తాయని పాక్ భావిస్తోంది. ఆ ధీమాతోనే బోర్డర్ దగ్గర కొద్ది రోజులుగా వరుసగా కాల్పులకు పాల్పడుతోంది. అయితే ఏ క్షణమైనా కానీ పాకిస్తాన్ పీచమనచడం ఖాయం. మరి యుద్ధం అనివార్యమైతే ఎవరి సత్తా ఏంటి అన్నది ఒక్కసారి చూద్దాం. భారత బలం పాక్ కంటే కూడా చాలా రెట్లు ఎక్కువ. భారత అణ్వాయుధాల సంఖ్య 170 ఉండగా పాక్ వద్ద 150 వరకు మాత్రమే ఉన్నాయి. సైన్యంలో భారత్ వద్ద 15 లక్షల మంది సేవ చేస్తున్నారు. రిజర్వ్ దళాలలో భారత్ కు 28 లక్షల మంది ఉండగా పాకిస్తాన్ కు కేవలం 2 లక్షలే ఉన్నారు. భారత్ కి 4500 యుద్ధ ట్యాంకులు, 3147 సాయుధ వాహనాలు ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర 2182 యుద్ధ ట్యాంకులు మాత్రమే ఉన్నాయి. సాయుధ వాహనాలు 2200 మాత్రమే ఉన్నాయి. ఇక వైమానిక దళం పరంగా చూస్తే భారత్ వద్ద 2185 యుద్ధ విమానాలు ఉండగా పాక్ వద్ద 1281 మాత్రమే ఉన్నాయి. ఫైటర్ జెట్లు ఇండియా వద్ద 590 ఉంటే పాక్ వద్ద 320 ఉన్నాయి. నావికా దళంలోనూ భారత్ ఆధిపత్యమే ఉంది. భారత్ కు 2 విమాన వాహక నౌకలు, 16 జలాంతర్గాములు, 300కి పైగా నౌకలు ఉన్నాయి. పాకిస్తాన్ వద్ద జలాంతర్గాములు 5 మాత్రమే ఉండగా విమాన వాహక నౌకలు పాక్ వద్ద 1 కూడా లేదు. యుద్ధమంటూ జరిగితే భారత్దే పైచేయని నిపుణులైతే స్పష్టంగా చెప్తున్నారు. తొలి రౌండ్లోనే పాకిస్తాన్ నేల కరవడమైతే ఖాయమని అంటున్నారు. కనీసం వారం రోజులు కూడా పోరాడకుండానే పాకిస్తాన్ వద్ద ఉన్న ఆయుధాలు మొత్తం కూడా అయిపోతాయి. యుద్ధ సామాగ్రి విషయంలో మాత్రమే కాదు, ఆర్థికంగా కూడా భారత్ పాక్ కంటే ఎన్నో రెట్లు మెరుగైన స్థితిలో ఉంది. యుద్ధం జరిగితే పాకిస్తాన్ పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. పాకిస్తాన్ మరి ఎవరిని చూసుకొని కయ్యానికి కాల్దువుతుందో తెలియదు కానీ యుద్ధాన్ని కోరుకుంటుందని తాను అనుసరిస్తున్న చర్యలు చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఇక పాకిస్తాన్ గనుక ముస్లిం దేశాలను శరణు వెడితే ఏ దేశాలు పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తాయన్నది తెలియాల్సి ఉంది. ముస్లిం దేశాలకు పెద్దన్నగా చెప్పుకునేటువంటి ఇరాన్ పాకిస్తాన్కు ఆయుధ సహకారం అందిస్తుందా లేదా అన్నది చూడాలి. సంపన్న దేశమైనటువంటి ఇరాన్ ఇప్పటికే హమాస్ లాంటి ఉగ్రవాద సంస్థలను పెంచి పోషించి పాలస్తీనాకు మద్దతుగా ఇజ్రాయిల్ మీదకు ఉసిగొల్పుతున్న సంగతి తెలిసిందే. మరి తోటి ముస్లిం దేశమైన పాకిస్తాన్ పై గనుక భారత్ యుద్ధం ప్రకటిస్తే ఇరాన్ ఏ స్టాండ్ తీసుకుంటుందో తెలియాల్సి ఉంది. అలాగే మిగతా ముస్లిం దేశాలలో పాక్ కు సపోర్ట్ చేసేది ఎవరు అని ఒకసారి చూస్తే సౌదీ అరేబియా, యుఏఈ, ఇండోనేషియా, ఈజిప్ట్ వంటి దేశాలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇండియా వైఖరినైతే సమర్థిస్తాయి.
ముస్లిం దేశాల సంగతి అలా ఉంచితే గుంటనక్క చైనా మాత్రం ఎప్పుడూ పాకిస్తాన్ వైపే ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి కాదు. ఇప్పటికే ఇండియా చైనా బోర్డర్ దగ్గర పలుమార్లు భారత సైన్యంపై కాల్పులకు తెగబడింది చైనా. అటు రష్యా ఇండియాకు మిత్రదేశమే అయినా ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో భారత్ తటస్థ వైఖరి అవలంబించడం పట్ల రష్యా అసంతృప్తితో ఉంది. ఈ తరుణంలో భారత్ పాక్ మధ్య యుద్ధం కనుక వస్తే రష్యా ఏ స్టాండ్ తీసుకుంటుందో చూడాలి. ఇక అమెరికా కూడా తటస్థంగా ఉంటుందా లేదా అంటే ఉగ్రవాదంపై పోరుబాట అంటున్న అమెరికా పాక్ కు వ్యతిరేకంగా అడుగులు వేస్తుందా అన్నది కూడా తెలియాల్సి ఉంది. గతంలో కూడా భారత్ పాక్ మధ్య యుద్ధాలు జరిగాయి. ఎప్పుడు భారత్దే పైచెయ్యి. 1971 డిసెంబర్ 3న ప్రారంభమైన భారత్ పాక్ యుద్ధం కేవలం 13 రోజుల్లోనే ముగిసింది. ఈ యుద్ధంలో భారత సైన్యం ముందు పాకిస్తాన్ సైనికులు లొంగిపోయారు. భారత నావికా దళం కరాచీ ఓడరేవును ధ్వంసం చేసి పాక్ నావికా శక్తిని నిర్వీర్యం చేసింది. భారత సైన్యం చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. గత అనుభవాలను కూడా పక్కన పెట్టి మరీ యుద్ధం కావాలని కోరుకుంటోంది పాక్. ఏ మాత్రం కూడా వెనక్కి తగ్గడం లేదు. బోర్డర్ దగ్గర కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పలుమార్లు కాల్పులను కూడా జరిపింది. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో నెటిజన్లు పాకిస్తాన్ను హెచ్చరిస్తూ 1971 నాటి ఓటమిని మర్చిపోయి పాక్ మళ్లీ భారత్తో యుద్ధం గురించి ఆలోచిస్తుందా అని ప్రశ్నిస్తున్నారు. కాలు దువ్వే ముందు భారత్ బలాన్నైతే గుర్తించు అని సోషల్ మీడియాలో సెటైర్లైతే వేస్తున్నారు. ఇక 1971 యుద్ధం పాకిస్తాన్ కు ఒక చేదు గుణపాఠం. ప్రపంచం ముందు ఓటమి భారంతో పాక్ కుంగిపోయింది. భారత్తో పెట్టుకుని ఆ రోజుల్లోనే 100 కోట్ల రూపాయల డబ్బును యుద్ధం రూపంలో ఖర్చు పెట్టుకుంది. అసలు ఇప్పుడు తుపాకీ తూట కొనుక్కునేందుకు కూడా పాకిస్తాన్ దగ్గరైతే డబ్బులు లేవు. ఆ దేశ ప్రజలు ఆకలితో అల్లాడిపోతున్నా ప్రజల సంక్షేమాన్ని పట్టించుకునే పాక్ సర్కార్ ఉగ్రవాదులను పెంచి పోషించేందుకు మాత్రం కోట్లాది రూపాయలను ఖర్చు పెడుతుంది అన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక పాక్ యుద్ధమే కావాలని కోరుకొని దుందుడుకు చర్యలు ఇలాగే కొనసాగిస్తే నేడో రేపో ఆ దేశంలోని ఉగ్రవాద శిబిరాలను భారత్ అయితే పూర్తిగా మట్టు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.